పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము నుండి చివరి వచనం వరకు చదువుగా వినియండి. అలాగే పరిశుద్ధుడైన మార్కు రాసిన మార్కు సువార్త 9వ అధ్యాయము 17వ వచనం నుండి 29వ వచనం వరకు చదువుగా వినియండి. ఈ వాక్య భాగాలను ఆధారం చేసుకుని దేవుడి వాక్యమును మనము ధ్యానం చేసుకుందాం. ఈరోజు మనము ధ్యానం చేసుకోబోయేటువంటి ధ్యానాంశము దేవుని వైపు చూద్దాము, రక్షణ పొందుదాము. ఒకసారి నాతో చెప్పండి, దేవుని వైపు చూద్దాము, రక్షణ పొందుదాము. ఈ వాక్యమును ఆధారము చేసుకుని పరిశుద్ధాత్మ ప్రేరణ ద్వారా, సహాయం ద్వారా ఈ లేఖన భాగములలో నుండి ఈ అంశమును ధ్యానం చేసుకున్నటకు మరి దేవుడు కృప చూపించాడు. ఈ లేఖన భాగములను మనం గమనించినట్లయితే యెషయా గ్రంథము 45వ అధ్యాయము 20వ వచనం నుండి 25వ వచనం వరకు చెప్పబడినటువంటి ఈ లేఖన భాగము యూదులతో మాట్లాడుతున్నటువంటి మాట. ఎలాంటి యూదులు అని అంటే, మొదటి 39 అధ్యాయాల బబులోను చెరకు వెళ్ళడానికి ముందు చెప్పబడినవైతే, అలాగే 40వ అధ్యాయం నుండి 55వ అధ్యాయం వరకు వారు బబులోను చెరలో ఉన్నప్పుడు చెప్పబడిన మాటలు. అంటే రాజుల మొదటి గ్రంథము 18వ అధ్యాయము 15-16 వచనాల్లో మనం గమనించవచ్చు. ఏంటమాట అని అంటే, వారందరూ కూడా బబులోను చెరలో ఉన్నప్పుడు 19వ అధ్యాయం బబులోను చెరలో ఉన్నప్పుడు వారు 70 సంవత్సరములు ఉన్నారు. ఆ 70 సంవత్సరములో కూడా ఆ బబులోను చెరకు సంబంధించినటువంటి జనాంగంగానే ఉన్నారు. దానితో పాటు ఆ దేవతలను, వారి దేవతలను బ్రొక్కుచు, వారి అలవాటు ప్రకారము జీవించుచు, వారికి ఇష్టం వచ్చినటువంటి రీతిగా ముందుకు వెళ్తూ ఉన్నారు. వారు ఆ దేవతలు మమ్మలను రక్షిస్తారేమో, ఈ బబులోను చెర నుండి మమ్మలను విడిపిస్తారేమో అని ఆ దేవతల మీద నమ్మకము, విశ్వాసము ఉంచుకొని పోతున్నటువంటి ఆ యూదా జనాంగముతోటి మాట్లాడుతూ ఉన్నాడు. ఏమని మాట్లాడుతూ ఉన్నాడు అని అంటే, ఇక్కడ మొదటి 2 వచనంలో కోరేషు అనేటువంటి వాడు పారసీక రాజు అయినటువంటి కోరేషును నేను ఎంచుకొని ఉన్నాను. ఆ రాజుకు నేను తోడుగా ఉండేదను. ఆ రాజు ద్వారా సమస్త అన్య జనులందరినీ కూడా నేను రక్షించదును. ఆ రక్షణ కోరేషు ద్వారా నేను ఎంచుకొని ఉన్నాను అనేటువంటి మాటను తెలియజేస్తూ, ఆ రక్షణ అందింప చేయడానికి మీరు కూడి నా యొద్దకు రండి. చూడండి మాట 20వ వచనము, కూడి రండి జనులలో తప్పించుకున్న వారులారా, దగ్గరకు వచ్చి కూడుకొనుడి. చాలు. ఆహ్వానం ఇస్తూ ఉన్నాడు, పిలుపునిస్తూ ఉన్నాడు, కూడి రమ్మంటూ ఉన్నాడు. ఎవరిని రమ్మంటూ ఉన్నాడు? కొయ్య విగ్రహముల మీద నమ్మకము పెట్టుకున్న వారిని, ఆ దేవతల మీద విశ్వాసం వచ్చిన వారిని, ఐడల్టరీని మెన్షన్ చేస్తూ మాట్లాడాడు. ఏంటమాట అని అంటే, ఆ విగ్రహములలో ఏమీ లేదు. ఆ విగ్రహములలో ఏమైనా ఉందా అంటే ఏమీ లేదు. 115వ కీర్తన 5వ వచనంలో 5-6 వచనాలు మనం గమనిస్తే దాంట్లో మాట అంటాడు. చూద్దాం ఒకసారి. వాటికి నోరుండి పలుకవు, కన్నులుండి చూడవు, చెవులుండి వినవు, ముక్కులుండి వాసన చూడవు, చేతులుండి ముట్టుకొనవు, పాదముల నుండి నడువవు. చాలు. ఇవి ఐడల్టరీ అంటే విగ్రహాలకు సంబంధించినటువంటి మాటలు దావీదు మహారాజు గారు తెలియజేస్తూ ఉన్నాడు. చెవులు ఉంటాయి కానీ అవి వింటాయా? వినవు. కళ్ళు ఉంటాయి కానీ చూస్తాయా? చూడవు. నోరు ఉంటుంది కానీ మాట్లాడతాయా? మాట్లాడవు. కొన్ని కాళ్ళు ఉంటాయి, నడుస్తుందా అంటే నడవదు. అటువంటి విగ్రహములను, అటువంటి దేవతలను అనుసరిస్తూ ఉన్నటువంటి బబులోను రాజ్యము, ఆ దేవతల పేరు వెల్ నెబో అనేటువంటి దేవతలను వారు ఆరాధిస్తూ ఉన్నారు. ఆ ఆరాధనలో వారు కూడా, ఆయనగా యూదా ప్రజలు కూడా పాలు పువ్వులు పొందొచ్చు, అలాగే జీవిత విధానాన్ని కొనసాగిస్తూ ఉన్నారు. అటువంటి మూర్ఖులతో, అటువంటి అవివేకులతో మాట్లాడుతున్నటువంటి మాట, కూడి రండి జనులారా, తప్పిపోయిన వారలారా అంటూ ఉన్నాడు. అయితే తప్పిపోయిన వారలారా అంటూ ఉన్నాడు. ఆ విగ్రహాలు ఎలాంటివి కూడా తెలియజేస్తూ ఉన్నాడు. మరి ఎవరెవరిని రమ్మంటూ ఉన్నాడు? ఎవరెవరిని రమ్మంటున్నాడు?
అని అంటే 22వ వచనంలో భూదిగంతముల నివాసులారా, యూదులు ఒక్కరిని రమ్మన్నాడా? ఇశ్రాయేలీయులను ఒక్కరిని రమ్మన్నాడా? మరి ఎవరిని రమ్మన్నాడు అంటే, పాత నిబంధనలో చాలా మంది మాట్లాడతారు యూదులనే దేవుడు ఇష్టపడి రక్షించగలగటానికి ఈయన ఎలాంటి వాడో తెలియాలి కదా. నిన్న దివ్య స్థితి అనేటువంటి అంశాన్ని ధ్యానం చేసుకున్నాం కదా. దివ్య స్థితి అనేటువంటిది ఎవరు అనుగ్రహిస్తారు అంటే దేవుడు అనుగ్రహిస్తాడు, అది ఆయనకి మాత్రమే సాధ్యం. అయితే దివ్య స్థితి అనుగ్రహింప చేయాలి అంటే ఆయన ఎలాంటి వాడు? సువార్త పాఠ్య భాగంలో సద్దుకయ్యులతో, ఎందుకంటే వాళ్ళు పునరుద్ధానాన్ని నమ్మరు కాబట్టి ధర్మశాస్త్రాన్ని మాత్రమే నమ్ముతారు. ధర్మశాస్త్రముల నుండి దేవుడు సమాధానం చెప్పాడు, అనగా యేసుక్రీస్తు. ఏంటమాట? అబ్రహాము దేవుడును, ఇస్సాకు దేవుడును. నిర్గమాకాండము 3వ అధ్యాయం 6వ వచనంలో ఉంటున్న మాట. ఎందుకన్నాడు ఆ మాట? అబ్రహాము, ఇస్సాకు, యాకోబులు చనిపోయారా? చనిపోయారు. కానీ వాళ్ళ దేవుడును అని ఎందుకు చెప్తూ ఉన్నాడు? ఎందుకు చెప్తూ ఉన్నాడు? అబ్రహాము కానీ, ఇస్సాకు కానీ, యాకోబు కానీ చనిపోయినను దేవునిలో వారు సజీవులే. అంటే సజీవులుగా మార్చగలిగినటువంటి శక్తి ఆ దేవునికి ఉంది. ఆ దేవుడే ఈరోజు మీ వద్దకు వచ్చి ఉన్నాడు అని వారికి సమాధానం చెప్పాడు. బాగుంది. అయితే ఇక్కడ ఈ పాఠ్య భాగంలో, పాత నిబంధన పాఠ్య భాగంలో నేనే 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 అనే మాట దాదాపు 5-6 సార్లు మెన్షన్ చేయడం జరిగింది ఈ అధ్యాయం మొత్తం చదివితే. అయితే 5-6 వచనాల్లో 4 సార్లు ఉంది, ఆ 2 వచనాల్లో 4 సార్లు ఉంది, 14వ వచనంలో ఒకసారి ఉంది, 18వ వచనంలో, 19వ వచనంలో ఒకసారి ఉంది. ఇట్లా 5-6 సార్లు నేనే అనే మాట అన్న తర్వాత దాని పక్కన కూడా లేడు 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 అనే మాట కూడా అన్నాడు. నేను తప్ప వేరొక దేవుడు లేడు అని వల్ల బుద్ధి చెప్తూ ఉన్నాడు, అధికారికంగా చెప్తూ ఉన్నాడు. నేనే అనే మాట ఎందుకు చెప్తూ ఉన్నాడు అంటే, నేను చేసినటువంటి ప్రమాణ వాక్యాలు ఒకసారి గుర్తు చేసుకోండి. 21వ వచనంలో మీ ప్రమాణ వాక్యములు నా సన్నిధిని తెలియజేయుడి, జనులు కూడుకొని ఆలోచన చేసుకుందురుగాక. పూర్వకాలము మొదలుకొని ఆ కార్యమును తెలియజేసిన వాడెవడు అని మరలా వారి పునర్జన్మను గుర్తు చేస్తూ ఉన్నాడు, అనగా అబ్రహాము, ఇస్సాకు, యాకోబు దేవుడును అని. అయితే అలా తెలియజేస్తూ ఉన్నటువంటి ఆ ఇశ్రాయేలీయులకు చెప్తూ 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 అందరినీ రమ్మంటూ ఉన్నాడు తన యొద్దకు. సార్వత్రిక ఆహ్వానం కదా, సర్వోన్నతమైనటువంటి దేవుడు అందిస్తున్నటువంటి సార్వత్రిక ఆహ్వానము. అయితే ఈ ఆహ్వానం ఏం చేస్తుంది అని అంటే, 22వ వచనం మొదటి మాట మళ్ళీ చదువుదాం. భూదిగంతముల నివాసులారా, నా వైపు చూచి, దేవుని వైపు చూచి రక్షణ పొందుదము అనే అంశాన్ని మనం ధ్యానం చేసుకుంటున్నాం. అయితే నా వైపునకు చూచి రక్షణ పొందుడి అనే మాట మాట్లాడుతూ ఉన్నాడు. నా వైపు చూచి రక్షణ పొందండి అన్నాడు అంటే, ఆయన తప్ప వేరొక దేవుడు రక్షణ ఇవ్వగలుగుతాడా అంటే ఇవ్వలేడు అనే మాట రుజువుపరుస్తున్నాడు ఇక్కడ కదా. నలగడ కాదు మీ విశ్వాసము అని కింద ఇంకా మాట, వాటి ప్రతిమలు జంతువుల మీదను పశువుల మీదను మోయబడుచున్నవి, మీ మోతలు సొమ్మసిల్లు పశువులకు భారముగానున్నవి. అవి కృంగుచు కూలుచు నుండి ఆ బరువులను విడిపించుకొనవలేక తామే చెరలోనికి పోయి ఉన్నవి. ఇప్పుడు ఆ దేవతల బరువే ఎవరు మోస్తున్నారు? జంతువులు మోస్తున్నాయి కదా. అంటే వాటి బరువును కూడా ఎవరు మోయాలి? జంతువులు. అటువంటి వాటి మీద, అటువంటి ఐడల్టరీ మీద మనుషులు విశ్వాసం పెట్టుకుంటూ ఉన్నారు. కాపాడుతుంది, ఏది రక్షిస్తుంది అని అంటే, నేనే దేవుడను, నేను తప్ప వేరొక దేవుడు లేడు. ఎందుకంటే ఒకసారి గుర్తు చేసుకోండి, జీవితంలో జరిగిన సన్నివేశాలు, పూర్వము నుండి వాటిని నీ జీవితంలో చేసిన వాడను నేనే కదా, గుర్తు చేసుకోమంటున్నాడు. అయితే అటువంటి సార్వత్రిక ఆహ్వానమును అందించడానికి ఈయన సార్వభౌముడై ఉన్నాడు అనే విషయాన్ని ఈ భాగం మనకు తెలియజేస్తుంది. అయితే రమ్మంటున్నాడు. ఎలా రమ్మంటున్నాడు? ఎవరిని రమ్మంటున్నాడు అంటే, ఎంత ప్రేమగా రమ్మంటున్నాడో కూడా ఆ మాటను చదివిస్తాను. 3వ వచనం 46వ అధ్యాయము. అంటే ముందు ఎక్కడి దాకా రావాలి?
ఇప్పుడు మీరు ఈ వాక్యాన్ని వినాలంటే ఎక్కడ దాకా రావాలి? దేవుని మందిరానికి రావాలి, లేదా దేవుని ఆలయానికి రావాలి కదా. దేవుని ఆలయానికి వచ్చిన మనం ఏం చేయాలి? ఆయన మాటను ఆలకించాలి, వినాలి కదా. దేవుని మాటను ఇక్కడ దాకా వచ్చి దేవుని మాటను వినకపోయినా ఆలకించకపోయినా రక్షణ దొరుకుతుందా? దొరకదు. అయితే దేవుడు ప్రేమతో హెచ్చరిస్తూ మాట్లాడుతూ ఉన్నాడు కదా, రండి నా యుద్ధకు రండి. ఎందుకంటే చిన్ననాటి నుండి మిమ్మల్ని ఎత్తుకొని పెంచినది ఎవరు? నేనే. ముదిమి వచ్చినది మొదలుకొని మిమ్మల్ని కాపాడినది ఎవరు? నేనే అనే మాట మాట్లాడుతున్నాడు. అటువంటి తండ్రి బూదిగంతుల నివాసులందరికీ కూడా ఆహ్వానిస్తూ ఉన్నాడు. నా యుద్ధకు రండి, నా వైపు చూచి రక్షణ పొందండి అంటున్నాడు. ఎలా రక్షణ పొందుకోవాలి? ఎలా చేరాలి ప్రభువుని అనే మాటకు వస్తే పత్రికల్లో దానికి సమాధానం ఉంది. యాకోబు పత్రిక 5వ అధ్యాయము 13వ వచనము. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ప్రార్థన చేయవలెను, ఎవరికైనాను సంతోషము కలిగిన అతడు కీర్తనలు. చాలు. మీలో ఎవరికైనాను శ్రమ సంభవించిన అతడు ఏం చేయవలెను? ప్రార్థన చేయవలెను అంటాడు. ప్రార్థన అంటే, ప్రార్థన అనే మాటకి చార్లెస్ స్పర్జన్ అనేటువంటి ఆయన ఒక నిర్వచనం ఇచ్చాడు. అంటే అదేంటిదో చెప్పాడు. ఏంట మాట అని అంటే, ప్రార్థన అంటే పరిశుద్ధాత్ముని యొక్క సహాయముతో దేవుని యొక్క కృపాసన యొద్దకు చేరటమే ప్రార్థన అనే మాట మాట్లాడాడు. అయితే ప్రార్థన అంటే ఎవరిని కలుసుకోవటం? దేవునిని కలుసుకోవటం. అంటే దేవుణ్ణి కలుసుకోవాలి అంటే ఏం చేయాలి? మన మోకాళ్ళు వచ్చి ప్రార్థన చేస్తే సరిపోతుంది. ఆయన మనతో మాట్లాడతాడు. మీ అందరికీ డిజిఎస్ దినకరన్ గారు తెలిసే ఉండొచ్చు. డిజిఎస్ దినకరన్ గారిని అప్పుడు చాలామంది పాదకులు కానీ సంఘస్థులు విశ్వాసులు కానీ బాగా నమ్మారు. ఎందుకనంటే ఆయన ప్రార్థన చేస్తూనే పరలోకంలో నివాసం చేసేవాడు. పొద్దున ప్రార్థన చేస్తే సాయంత్రం 12-1 గంటల వరకు కూడా కదలకుండా అలానే ఉండేవాడు. ఆ శరీరం అలానే ఉండేది. కానీ ఆయన ఆత్మ దేవుని సన్నిధానంలో ఆనందిస్తుంది అని ఆయనే సాక్ష్యం ఇచ్చాడు చాలాసార్లు. అయితే ప్రార్థన అంటే దేవుని సన్నిధానమును ఆహ్వానించేది, దేవునితో సంభాషించేది. ఆ సహవాసము ఏం చేస్తుంది మనల్ని అని అంటే? రక్షిస్తుంది, రక్షణలోనికి నడిపిస్తుంది. అయితే ఈ రక్షణ ఎవరికి అవసరము? ఈ రక్షణ ఎవరికి అవసరము? పాపములో ఉన్న వారికి అవసరము. బాగుంది. అయితే ఇప్పుడు పాపములో ఎవరున్నారు? పాపములో ఎవరున్నారు? అందరూ ఉన్నారు. క్రీస్తు యేసునందు విశ్వాసం వచ్చి బాప్తిస్మమును పొందుకొని విశ్వాసులుగా నడిపింపబడుతున్న వారు కూడా పాపులేనా అంటే కాదు. కానీ పాపులుగా ఉంటూ ఉన్నారు ఈరోజు. ఎందుకుంటున్నారు అని అంటే దానికి కూడా చెప్తాను. అయితే క్రీస్తు యేసునందు విశ్వాసం ఉంచిన వారు అదే విశ్వాసము ప్రకారము ఈరోజు నడుస్తూ ఉన్నారా? ఆ విశ్వాసము ప్రకారము ఆ మాటలను అదే విధానములో కైకొనుచు ఉన్నారా? లేదు. అయితే ఈ మాటను కానీ ఈ ఆజ్ఞ అదే అంటున్నాడు, నా మాటను ఆలకించుడి అంటున్నాడు. నా మాటని ఆలకించమన్నప్పుడు ఆ మాటను ఆలకించకపోతే ఆలకించని ప్రతివాడు పాపము చేసిన వాడితో సమానమే. ఎందుకంటే ఆ మాట బైబిల్లోనే ఉంది. ఏంటమాట? ఆజ్ఞ అతిక్రమమే. 1 యోహాను పత్రిక 2వ అధ్యాయంలో 4వ వచనం ఉంటుంది. ఆజ్ఞ అతిక్రమమే పాపము అంటున్నాడు. అయితే దేవుని మాటను, అది విశ్వాసి అయినా విశ్వాసి కాకపోయినా, దేవుని మాటను వినని ప్రతి వాడు కూడా, లేదా ఆ మాట ప్రకారం జీవించిన ప్రతి వాడు పాపిగానే పరిగణించబడతాడు.